చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం. యాక్చువల్లీ చూడండి, కారిడార్ అంతా చాలా స్పేసియస్ గా వచ్చింది. 3 BHK ఫ్లాట్ చూస్తున్నాము. 1666 SFT ఉంది మనకి. 1666 SFT నుంచి స్టార్ట్ అయ్యి 2300 చైన్స్ ఉన్నదండి. సో మనకి ఫ్లోర్ కి 8 ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ గా. 6 ఏమో 3 BHK ఫ్లాట్స్ వచ్చాయి, ఓన్లీ 2 మాత్రమే 4 BHK ఫ్లాట్స్ వచ్చాయి. చూడండి, స్పేసెస్ హాల్ తో పాటు డైనింగ్ ఏరియా మనకి ఇక్కడ చూసుకున్నట్టే. కిచెన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ కిచెన్ కి అటాచ్డ్ గా వాష్ ఏరియా కూడా వచ్చింది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా ఉంటుందండి. సారీ, వెంటిలేషన్ ఎక్కడ కూడా బ్లాక్ అవ్వదు. చూడండి, సారీ, చూడండి, చాలా స్పేసియస్ గా వచ్చింది మనకి. వాష్ ఏరియా అంతా చూసుకున్నట్లయితే అక్కడ మనకు వాష్ మెషిన్ యూజ్ చేసుకోవచ్చు. సో వెంటిలేషన్ పరంగా, కాలనీ పరంగా ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడంతా మనకి ఈవినింగ్ టైంలో సిట్అవుట్ లాగా బాల్కనీ వచ్చింది హాల్లో. సో బాల్కనీ కావాలని చాలా మంది అడుగుతున్నారు. చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. బాల్కనీ కూడా, ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బెడ్రూమ్ కి అటాచ్డ్ గా వాష్రూమ్ అండ్ మనము అటాచ్డ్ గా బాల్కనీ కూడా వచ్చింది. దీనికి కూడా చూసుకున్నట్లయితే చూడండి, చాలా నీట్ గా ఉంది. కన్స్ట్రక్షన్ పరంగా కూడా ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, టైల్స్ మనకి పై వరకు ఇచ్చారు, ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. ఈవెన్ ట్యాప్స్ కూడా చూసుకున్నట్లయితే మనకు జాగ్వర్ ట్యాప్స్ యూజ్ చేస్తారు. సో బ్రాండెడ్ ఇచ్చారు. సో మనకి డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ ఇస్తున్నారు. సో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. సో బోరు మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా, బాల్కనీ కూడా చాలా స్పేసియస్ గా వచ్చాయి. అండ్ హాల్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇక్కడ మధ్యలో పార్టీషన్ పెట్టుకొని డైనింగ్ చేసుకోవచ్చు. అండ్ 1 కామన్ వాష్రూమ్ వచ్చింది, 2 బెడ్రూమ్స్. ఇక్కడ చూడండి, 2 బెడ్రూమ్స్ కి అటాచ్డ్ గా వాష్రూమ్స్ వచ్చాయి. చూడండి, చాలా స్పేసియస్ గా వచ్చిందండి. యాక్చువల్లీ 3 బెడ్రూమ్స్ కి అటాచ్డ్ గా వచ్చిందండి వాష్రూమ్ అయితే. 3 బెడ్రూమ్స్ కి అటాచ్డ్ గా వాష్రూమ్ వచ్చింది అండ్ 1 కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది. ఈవెన్ టైల్స్ కూడా వాష్రూమ్స్ లలో పై వరకు ఇచ్చారు. చాలా నీట్ గా ఉందండి. సెమీ గేటెడ్ కమ్యూనిటీలో కావాలనుకునే వాళ్ళు ఈ ఫ్లాట్ ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇది చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్ వచ్చేసి అయితే మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది అండ్ నార్త్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ లో కూడా ఉన్నాయి. లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మనకి ఇక్కడ స్కూల్స్, షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ వెరీ నియర్ బై లో ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు అని చెప్తున్నాను. ఇప్పుడు మనం చూస్తుంది నార్త్ ఫేసింగ్ లో ఫ్లాట్, 4 BHK ఫ్లాట్స్. 4 BHK ఫ్లాట్స్ కూడా కావాలని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ ఫ్లాట్ ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. చూడండి, మెయిన్ డోర్ మనకి మంచి ఇచ్చారు. హైట్ కూడా చూసుకున్నట్లయితే 7 feet హైట్ ఇచ్చారు. ఇది చిన్ని గెస్ట్ హాల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చిన్నగా మెయిన్ హాల్, ఇదంతా మెయిన్ హాల్ కూడా చాలా స్పేసియస్ గా. ఇక్కడ చూసుకున్నట్లయితే పూజా రూమ్ వచ్చింది అండ్ కిచెన్ కొంచెం మనకు మెయిన్ చూడండి స్పేసియస్ గా వచ్చింది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చూడండి, వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది. 4 BHK ఫ్లాట్స్ కావాలనుకున్న వాళ్ళు ఓన్లీ 4 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. మనకి ఇక్కడ బాల్కనీ కూడా చూసుకున్నట్లయితే ఇదైతే చాలా స్పేసియస్ గా వచ్చింది. చూడండి, సో మనకి 3 BHK కంపారిజన్ చేసుకుంటే 4 BHKలో మనకి బాల్కనీ చాలా స్పేసియస్గా వచ్చింది. చాలా నీట్గా ఉందండి. వెంటిలేషన్ కూడా మనకి ఎక్కడ బ్లాక్ అవ్వట్లేదు. సో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో కావాలనుకునే వాళ్ళు 4 BHK ఫ్లాట్స్ని అయితే ఓన్లీ 4 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు. చూడండి, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్స్ ఇచ్చారు. 4 బెడ్రూమ్స్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఇచ్చారు. సో మనకి వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూస్ చేసుకుందాము. చూడండి, ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్గా వాష్రూమ్ వచ్చింది అండ్ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు. చూడండి, అండ్ 1 more బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా కొంచెం చిన్నగా వచ్చింది. బట్ ఏంటంటే మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా వచ్చింది. చూడండి,
సో కొంపల్లిలో 3 BHK 4 BHK ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫ్లాట్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. పీస్ఫుల్ గా ఉంటుంది ఏరియా, ఎవ్రీథింగ్ వెరీ నియర్ బై లో ఉన్నాయి. సో కొంపల్లి సర్చ్ చేసే వాళ్ళందరూ ఈ ఫ్లాట్ ని అయితే మిస్ చేసుకోవద్దు. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేస్తూ ఉండండి. ఈ ఫ్లాట్స్ కి వచ్చేసి ఫర్ ఎస్ఎఫ్టీ 4900 ఎస్ఎఫ్టీ. ఆల్మోస్ట్ కొంపల్లి ఏరియాలో మనకు చాలా మంది 5000 ప్లస్ చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు పర్చేస్ అని చెప్పొచ్చు. అది సెమీ గేటెడ్ కమ్యూనిటీలో 4900 అనేది చాలా రేర్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా రెస్పాండ్ అవుతాము. సో కంటిన్యూస్ గా కాల్స్ చేయడం వల్ల కొన్ని కాల్స్ మేము రెస్పాండ్ అవ్వలేకపోతున్నాము. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. చాలా మంది రిప్లై ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి కాల్స్, మెసేజ్, నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో దయచేసి అలాంటి కామెంట్స్ చేయకండి. కొంచెం లేట్ అయినా మేము రెస్పాండ్ అవుతాము. మీరు మెసేజ్లు అయినా చేయండి, కంటిన్యూస్ గా కాల్ చేసినా కొంచెం చూసుకొని అయితే కాల్స్ అయితే రెస్పాండ్ అవుతున్నాం. 4900 చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్టింగ్ మాకు ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.